1750 కోట్లు 1750 కోట్లు ఖర్చు పెట్టి హ్మ్. ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? మీ హెరిటేజ్ డబ్బులతో కట్టండి, హ్మ్. బసవ తారక డబ్బులతో కట్టండి. హ్మ్. మా పార్టీకి సంబంధించి గాని, జనసేన అంటే మన ఏదైతే కూటమి. పబ్లిక్ డబ్బుని పబ్లిక్. మీరలా యూజ్ చేయడానికి మాకిష్టం లేదు. హ్మ్. గత హ్మ్. గవర్నమెంట్‌లో జగన్ గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు కానీ, రాజారెడ్డి గారిదో, రాజశేఖర రెడ్డి గారిదో కట్టల. హ్మ్. అని అడగాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. హ్మ్. కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేయాలి. కూటమిలో ఉన్నాం మనం ఇంతే. హ్మ్. అది కూడా పబ్లిక్ డబ్బు. హ్మ్. మేము పన్నులు కట్టిన డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలకి పెట్టుకోవడానికి వాడకండి. మీకు బోలెడు ఆస్తుంది. హ్మ్. హ్మ్. బసవ తారక డబ్బులున్నాయి. అసలు కొడుకులు పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులు కదా! డొనేషన్స్ ఆయనిచ్చిన తీసుకుని. డబ్బుల్లోనే మీరు హ్మ్. కట్టుకోండి. హ్మ్. మా డబ్బెందుకు వాడతారు అని నిలదీసి అడగాలని ఉంటది. హ్మ్. కానీ కూటమి ధర్మం దాటకూడదు. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనకి మనసు చంపుకొని ఉండలేము సార్. అద్దంలో మొఖం చూసుకుంటే నాకు నేను కనపడాలి కానీ ఎవరి బొమ్మలో కనపడేస్తే అది మన మనసు చంపుకొని పని చేయలేము.